విషయాన్ని మాట్లాడుతున్నాం మనం ముఖ్యంగా పిల్లల విషయంలో. అయితే దీనిలో చాలా రాజకీయ కోణాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంటూ కాంగ్రెస్ వారు అంటూ తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అంటూ ఉంటే లేదు కుట్రకోణం దాగుంది అంటూ కాంగ్రెస్ అంటుంది. సీతక్క లాంటి సీనియర్ లీడర్సే వచ్చి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ పేర్లు తీసుకుని మరీ కామెంట్లు చేశారు. ఈ అంశాలన్నీ చూస్తుంటే అసలు ఎలా చర్యలు తీసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది ఆడలేక మధ్యలో సక్కలేదన్నట్టు. ఇక్కడ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అనేది వరుసగా జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలోనే. మరి తొలిసారి అంటే కాదు, గత పాలనలో కూడా అక్కడ జరిగింది. అక్కడ జరిగిన దానికి నాయకులు బాధ్యత వహించాల్సిన అవసరం ఎట్లయినా ఉంటుంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా, ఆయా శాఖలు లేదా క్యాప్టెన్ ఆఫ్ స్టేట్ అంటే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇదంతా ఒక రకమైన చర్చ. అయితే జరుగుతున్నట్టు మానవీయ కోణంలో చూడడం అనేది మర్చిపోయినటువంటి విధానం. చివరికి అంటే ఏ జరిగినా కూడా దాంట్లో రాజకీయ కోణంలో ఉంటే విమర్శించడం, రాజకీయాన్ని ఎంటర్టైన్ చేసుకోవడానికో గేమ్ చేసుకోవడం రాజకీయ లక్షణం. దాంట్లో కూడా మొరాలిటీ ఉండాలని నా ఉద్దేశం. చనిపోయింది ముక్కుపచ్చలారని పిల్లలు, చనిపోకుండా ఫుడ్ పాయిజన్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. అంటే ఇక్కడ సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఉంది. సార్ కూడా ఎవరు లేవనెత్తారు. ఇదే గారు ఒక్కసారి మీరు విద్యార్థుల వీడియోలు చూస్తే, మీడియా ఛానల్స్ లో వచ్చే వీడియోలు చూస్తే ఏడుస్తున్నారు. నేను చూపిస్తాను. వణుకుతున్నారు. వెహికల్ ఎక్కిస్తే అంబులెన్స్ జీపులు ఎక్కిస్తుంటే పిల్లలు భయంతో వణుకుతున్నారు. నేను అదే చెప్తున్నాను. ఇదే ఫోబియా ఉంటే గురుకులాలలో చేరడానికి ఆల్రెడీ భయపడుతున్నటువంటి విధానానికి ఇవి పునరావృతమవుతుంటే తల్లిదండ్రులు ఏ విధంగా చేర్పించగలుగుతారు? పిల్లల్ని హాస్టల్కి పంపించి ఇక్కడ భరోసాగా నిద్రపోవాలంటే నిద్రపోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో. జనరల్గా ఇట్లాంటి హాస్టల్స్ ఊరు బయట ఎక్కడో ఉంటాయి. చలికో గిల్లుకో ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఆయాల పేరు మీద, నర్సుల పేరు మీద కింద ఉండేటువంటి వాచ్మెన్లను పునరావృతం సాగుతున్నాం. లేకపోతే అక్కడే లోపల ఉన్న చెడు స్నేహితులు. ఇవన్నీ ఫోబియాలు. పైగా ఒక హాస్టల్లో ఉన్నదంటే ముఖ్యంగా ఇది చెప్పడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. బాలికలు పిల్లలని, అమ్మాయిలని వేరే హాస్టల్లో చదివిస్తుంటే వీళ్ళని ఏమైనా అపవాదు పుకార్లు పుడతాయా అని ఒక భయాందోళన. కానీ వాళ్ళ ఇంటి వద్దనే పెంచుకోవాలంటే ఆర్థిక స్తోమత లేదు. ఇన్నింటినీ కాదని మనసులు చంపుకొని గురుకులాల్లో జాయిన్ చేసి ప్రేమని, కన్నతల్లి ప్రేమను చంపుకొని ఇంట్లో ఉంటే, పాప ఇంట్లో ఉంటే ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది. ప్లస్ కల్చరు కానీ, సంస్కృతి కానీ, పెరుగుదల గురించి అన్నిటికీ నేర్చుకుంటారు. మనం చుట్టూ ఉండి తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు, బంధాల విలువేంటి, వచ్చే చుట్టూ ఎవరు వచ్చినట్టు నాన్న వచ్చాడు, పెదనాన్న వచ్చాడు, మెనమా వచ్చాడు అంటే వాళ్ళ వాల్యూస్ తెలుస్తుంటాయి. ఈరోజు ఎవరు తెలియదు, అందరికీ ఇంగ్లీష్లో యాంకిల్. ఇవన్నీ ఒకవైపు నష్టపోతూనే ఉన్నాం. ఇవన్నీ పోతున్నా అక్కడ చేర్పించినప్పుడు ఇట్లాంటి ఫోబియాలు ఉంటే తరచూ రేపుల గురించి, లైంగిక వేధింపుల గురించి, చివరికి నిన్న నగ్న పూజల గురించి కూడా ఆరోపణ వస్తూ ఉంది గురుకులాల నుంచి రీసెంట్గా. ఇదే తెలంగాణలో ఇన్ని జరుగుతున్న ఆ కోణాలని వదిలేసి, దాని కారకులు శిక్షించాలని వదిలేసి, వైఫల్యాలను ఎత్తి చూపించి వదిలేసి, రాజకీయ కోణంలో దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర కోణం ఉంది, ఇంకొకరు కుట్ర కోణం ఉంది, కురుకురులో విషయం ఉందని చెప్పడం అనేది బాధ్యతారహితం. అందుకన నేను అనడానికి కూడా ఇబ్బంది ఉంది. సాటి ట్రైబల్ జాతి అయినటువంటి సీతక్క గారు కూడా తమ జాతి పిల్లల గురించి పరితపించకుండా తమ పార్టీ గురించి పరితపిస్తున్న విధానాన్ని చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. తమ జాతి పిల్లలు రాజకీయం పక్క పెట్టండి, నా పిల్లలకు అన్యాయం జరిగింది ఒడికి చేర్చుకోవాలి. పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఇందులో లాగడం అంటే అయితే ఏమైన చర్య ఏదైతే నిజంగా కూడా గతంలో సీతక్క గారి ప్రవర్తన అయితే ఇలా లేదు. 2-3 సంఘటనలు చూస్తూ ఉన్న ప్రతి కామెంట్లో కూడా బాధ్యతారహితం ఎటువంటి అంటే ఒక తల్లి, ఒక స్త్రీ హృదయం ఆమె కూడా అది కూడా వదిలేసే రాజకీయం చూపించింది. చాలా ఆ రోజుల్లో కేసీఆర్ గారి పాలనలో జరిగిన వైఫల్యం, రేవంత్ రెడ్డి జరిగిన వాక్యాలు కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం. ఎన్ని బాధ్యత వహించాలి, అది లేదా ఇది లేదా, ఏదో రకమైన భాష మాట్లాడారు. సో అంటే ఇక్కడ మానవీయ కోణాన్ని మర్చిపోయి బాధ్యతను అందరం తీసుకొని అందరినీ బాధ్యులను చేస్తూ సమస్య నుంచి బయటపడాల్సినట్టు విధానాన్ని చూపించకుండా, ఆ సమస్యలు మా మీద పడకుండా ఉండడానికి ఈ విధంగా ఎన్కౌంటర్స్ స్టార్ట్ చేయడాన్ని నేను చాలా అయితే ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే అందున సీతక్క గారు కూడా అనడంతో చాలా నాకు ఆవేదన గురై చెప్తున్నాయి అన్నమాట. ఇకపోతే ఇవి పునరావృతం ఎవరు బాధ్యులు అంటే దీంట్లో వ్యవస్థలో వైఫల్యాలు ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. సార్ ఏదో కొంచెం టాపిక్ తీశాడు. ఇక్కడ అప్రూవల్ లేని మూసి ప్రక్షాళన కోసం 200 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ శాంక్షన్ అవుతాయి. విహారయాత్రకు వెళ్ళడానికి 100 కోట్లు శాంక్షన్ అవుతాయి. పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారి ప్రాజెక్టులకు 1000 కోట్లు శాంక్షన్ అయితేనే ఉంటాయి. కానీ గురుకుల విద్యాల పెండింగ్, గురుకుల విద్యాల బిల్లులు శాంక్షన్ కావు. కాంట్రాక్ట్ బిల్లులు అలాగే ఉంటాయి. కాంట్రాక్టర్కి నాకున్న సమాచారం మేరకు చెప్తున్నాను,
రూపాయలు 4.5 ఎగ్గు ధర ఇస్తారట, కానీ మార్కెట్లో ఈరోజు 6 రూపాయలు ఉంది. 8 రూపాయలు సార్. సార్ 8 వాళ్ళకి కొటేషన్ ఆఫ్ 5 రూపీస్ అంటే వేరియేషన్ అవుతుంది ఫిగర్ అటు ఇటు ఉన్నా కూడా. మరి అది ఏ నాణ్యతో పెడతాడు, ఎలా పెట్టగలుగుతాడు? ఇంకొకటి దరిద్రమైన ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక వ్యాపారవేత్తనో ట్రేడింగ్ చేసినటువంటి బిజినెస్ ఉన్న దారులుగా, ట్రేడింగ్ అంటే వ్యాపార వృత్తిగా ఉన్న వాళ్ళు ఈ కాంట్రాక్ట్ వడ్లు ఉంటే ₹1 ₹6 మార్జిన్ చూసుకుని ఇచ్చేవాళ్ళు. కానీ రాజకీయ నాయకులు ఉన్నతోటి దీంట్లో స్కామ్కు అలవాట్లు పడ్డారు. నువ్వు కాంట్రాక్ట్కి ఇస్తే పర్సెంటేజ్ ఆ ఏరియా ఎమ్మెల్యేకు ఆ రాజకీయ నాయకుడికి పర్సెంటేజ్ ఇస్తేనే ఆ కాంట్రాక్ట్ అతనికి వెళ్తుంది. అది కూడా మళ్ళీ ఆయన చిన్న స్థాయి కార్యకర్తకి వెళ్తుంది, వేరే కార్యకర్తకి వెళ్ళదు. ఆయన కింద జీవురు అని చైర్ కట్టుకున్నప్పుడు కారు దిగినప్పుడు డోర్ తీసే కార్యకర్తకే ఇస్తాడు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఇది ఏదైతే నేను చెప్పడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాను, ఈ గురుకుల ఈ హాస్టల్లకు ఉన్న కాంట్రాక్టర్లో 60, 70, 80% మళ్ళీ అదే గురుకుల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అంటే ఆ బీసీ సంఘం వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించకుండా వాళ్ళ స్వార్థానికి స్కాములకు స్కీముల్లో ఉండి పర్సంటేజ్లు ఇస్తుంది. ఈ వ్యవస్థ ప్రక్షాళన చేయకుండా గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు ఇంకో నాయకుడు వచ్చినా జరుగుతుంది. రేపు అధికారం మార్పిడి అయితే బీజేపీ ప్రభుత్వం వస్తే జరగదా అంటే కూడా నేను చెప్పడానికి అవకాశం లేదు. అవుతాయి అంటే ఇక్కడ ఉన్న లోపాన్ని, వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద పెడితే భవిష్యత్తులో రేపటి తరం పిల్లలు ఏ విధంగా వస్తారు అంటే ఆల్రెడీ ఒక విద్యార్థి 4 టీచర్లు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అసలు పంపడానికి వీలు లేదు. వెళ్ళినటువంటి గురుకుల విద్యలో ఈ విధంగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థని ఈ విధంగా నెట్టుకొస్తుంది ప్రైవేట్ వ్యవస్థ. ఇట్లా వైఫల్యాలు ఎవరు వైఫల్యం? ఇది విజనరీ లేని నాయకులు, రాజకీయమే ధ్యేయంగా బతుకుతున్నటువంటి నాయకుల వల్ల. కరెక్ట్. ఇంకొకటి ఈ తెలంగాణ కానీ నా ప్రజలు ఏమవుతున్నారని ప్రేమ లేదు, నిజంగా రేవంత్ రెడ్డికి లేదు. గట్టిగా నిలబడి ఇదే రాష్ట్రానికి సరిహద్దు లేనితో కూడా చెప్పలేనటువంటి తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి. మీకు ఏమన్నా అర్థమైందా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు ఏంటంటే కూడా చెప్పలేడు రేవంత్ రెడ్డి. అట్లాంటి ఈ రాష్ట్రానికి సీఎం లేదు చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఎవరైనా సరే తెలంగాణ మీద ప్రేమ ఉన్న అట్లా చేయడు. ఉన్న విషయం చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టినాడు, నేనేం తప్పేం చెప్పట్లేను. అదే తెలంగాణ సంపద ఎట్లంటే నేను ఇస్తా అని చెప్పి ఎందుకు ఇస్తున్నాడు తెలంగాణ మీద దానికి కాంట్రాక్టులు? నేను అడగలేకనా? తెలంగాణ సంపద దోపిడీ అవుతుంది కాబట్టి ప్రశ్నిస్తున్నాను. ఆయన రాజకీయాలు పెట్టండి. కేసీఆర్ ఏమో నేను శుద్ధభూసని సర్టిఫికేట్ ఇవ్వట్లేను. ఆయన పాలనలో కూడా వైఫల్యాలు జరిగాయి, కానీ తెలంగాణ నష్టం జరగాలి, తెలంగాణ సంపదకు నష్టం చేకూర్చాలి ఆయన. సో ఇక్కడ ఇట్లాంటి నాయకుడు ఉన్నప్పుడు పదవులంతా కూడా ఇప్పుడు ఆయన ఊర్లలో సామెతుండే గోకటోడికి సీటు ఇస్తే వాడు గోకుడే కానీ సీటు మీద కూర్చోడు అన్నట్టు. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఆయన పదవి కాపాడుకోవడానికి తప్పించి ఇంకో పని లేదు ఆయనకు. పదవిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎవరికి ఎప్పుడు మూటలు ఒప్పజెప్పాలి, ఆ కాన్సన్ట్రేషన్ ఉండి విద్యాశాఖ హోంశాఖ దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్రంలో మినిస్టర్ మీద అంత స్ట్రెస్ ఉంది చుట్టూ. అదే ఆయనకు తీరిక లేదు, ఆలోచిస్తే బ్రెయిన్ పనిచేయట్లేదు. ఎంతసేపటికి ఈరోజు పొంగులేటి వెళ్ళిపో ఎక్కడ కూర్చున్నాడు, ఈరోజు మా తీర్మానం మళ్ళీ ఏం కామెంట్ చేస్తున్నాడు, ఇంకో ఆయన ఏం చేస్తున్నాడు, ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే ఏం పంపించాలి, ఏం తీసుకురావాలి. ఇప్పుడు ఆయన ఎవరైనా ఒక పార్టీకి పంపిస్తే ఆయన 2 పార్టీలకు పంపించాలి మూటలు. ఇటు బీజేపీకి పంపించాలా, ఇటు కాంగ్రెస్ పార్టీలకు పంపించాలి ఆయన. సో దీంతో ఆయనకి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే తీరిక లేదు. అందు బహిరంగ డెప్త్కి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. అది బహిరంగ రహస్యం దీంతో ఇక్కడ మరి ఆదానికి ఇక్కడ తెలంగాణ అంత ముందు లేనటువంటి ఆదాని ఈరోజు ఎందుకు వచ్చాడు ఈ రాష్ట్రానికి? ఈరోజు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? పేరుతో చాలా పెద్ద డ్రామా నడుస్తోందని మళ్ళీ బయటకు వచ్చి ప్రకటించారు కూడా, తీసుకోవట్లేదు. అది అంతే కదా. ఇప్పుడు లంచం తీసుకున్న తర్వాత వాపస్ ఇస్తా అంటే లంచం కేసుగానే ఉంటుంది. దాని డిబేట్ చాలా పెద్దగా ఉంటుంది, డైవర్ట్ అవుతుంది, దాన్ని కూడా చెప్పగలరు. అంటే ఇక్కడ పిల్లలు చనిపోతూ ఉన్నారు, పిల్లలు మానవీయ కోణంగా చూడండి అనేది నా రిక్వెస్ట్. దాని సమస్యగా పరిగణించండి, ముందు రెక్టిఫై చేయండి. వరుస పునరావృతం అవుతూ ఉన్నాయి. వరుస 10 ఏళ్ల కాలంలో వీళ్ళు 100 చూపించచ్చు, కానీ 100 రోజుల్లోనో ఒక 360 రోజుల్లో పునరావృతం అవుతూ ఉన్నాయి. అక్కడ ఒకటి జరిగిన తప్పే, ఇక్కడ ఒకటి జరిగిన తప్పే. అప్పుడు జరగలేదా అని చెప్పి అప్పుడు తప్పులు జరుగుతున్నాయనే కదా నీ గురుకుల విద్యాలయాల్లో, బాసర ఐఐటి కాలేజీల్లో, వరంగల్లోనో ఎక్కడో సంఘటనలు జరుగుతున్నాయనే కదా 1, 2, 3, 4 లెక్క పెట్టుకొని ఇక లాభం లేదు కేసీఆర్ని మార్చుకుందామని ఆలోచనకు వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ఆయనకన్నా నీకన్నా వాడేనేమో, ఆయనేనేమో, ముక్కు కోసిన ముందుడు మొగలనేమో, ఆయన మొగన్ని కాదనుకొని తిడుతున్న మొగని కాదనుకుంటే ఇంకో మొగని చేసుకుంటే వాడు వచ్చి సిగరెట్లు పెట్టి కాలుస్తుంటే బాధపడరా? సో ఆ విధానానికి మర్చిపోయి జరిగిన దానికి లగిచెర్లో కూడా జరిగింది, ఇక్కడ జరిగినా కూడా లగిచెర్లో జరిగింది జీవన మరణ సమస్య గ్రామాల్లో. ఇక్కడ కోణంలో చూడకుండా రాజకీయ దృక్పథంలో చూడడం,
నిజంగా కూడా నేను అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి పార్టీని కాపాడుకునేటట్టు కాన్సన్ట్రేషన్ తప్పించి ప్రజల గురించి కానీ సమస్య పరిష్కారం వైపు కానీ ఆలోచించలేకపోతున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ వీటి మీద చర్య తీసుకొని వాళ్ళకు ఫండ్స్ రిలీజ్ చేసి ఉన్నత కమిషన్ పెట్టేసి మళ్ళీ పునరావృతం కూడా ఏం చేయాలో అని ఇప్పటికి జరిగి ఎన్ని రోజులు అయిందండి? కోర్టు చివాట్లు పెట్టి కూడా నిన్ననే కదా అంటే 24 hours 48 hours ఒక కమిషన్ నియమించలేకపోతున్నాడు. ఒక కమిషన్ ఏం జరిగింది మళ్ళీ జరగకుండా అది పునరావృతం చేయండి అని చెప్పి